హాయ్ అండి. వెల్కమ్ టు వింతైన వంటకాలు. ఈ వీడియోలో మనం క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకొని చిన్నవిగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఒక ట్రిప్ ఏమంటే డ్రై ఫ్రూట్స్ అనేటివి స్వీట్‌గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఒగురుగా ఉన్నవి తీసుకున్నామంటే కేక్ అనేది టేస్ట్ మారి చేదుగా, ఒగురుగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు స్వీట్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. తరువాత ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది ప్యాకెట్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే బావుంటుంది స్వీట్‌గా. ఇంట్లో మనం తయారు చేసుకున్నామంటే ఒక్కొక్కటి పుల్లగా ఉంటాయి కాబట్టి ఒగురెక్కే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్యాకెట్ వాడడం వల్ల స్వీట్‌నెస్ ఎక్కువ ఉంటుంది, బావుంటుంది. తరువాత 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా చిక్కగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూపించిన విధంగా వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఆరబెట్టుకోవాలి. తరువాత వేరే ప్యాన్ తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దాన్ని ఇలా కలపెడుతూ ఉండాలి. జ్యూసీగా వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. ఇలా జ్యూసీగా అయిన తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇలా జ్యూసీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది హీట్ ఉన్నప్పుడే మనం కేక్ అనేది తయారు చేసుకోవాలి. హీట్ తగ్గిందంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ హీట్ చేశారంటే ఇలా జ్యూసీగా తయారవుతుంది. తర్వాత మనం కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం వేసి మిక్స్ చేసుకోవాలి. లేదంటే గడ్డకట్టిపోతుంది. ఇలా మిక్స్ చేసిన తరువాత 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి.
అందులోనే మనం యాలకులు, చెక్క, లవంగం 3 పొడి కొట్టుకొని ఆ పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత మనం కేక్ ప్యాన్ తీసుకొని ఆ కేక్ ప్యాన్‌కి బటర్ పేపర్‌ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న క్యారీ బాక్స్ ఏదైనా తీసుకొని వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ప్యాన్‌లో వేసుకోవాలి. బటర్ పేపర్ పెట్టడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కేక్ తయారు చేయడానికి ఇలా పైకి వేసుకోకూడదు. మీరు దాంట్లో హాఫ్ వేసుకుంటే చాలు. హాఫ్ వేసుకున్నాక మనము ఉడకపెట్టాక అది పొంగుతుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పైన డ్రై ఫ్రూట్స్‌తో బావుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తరువాత అందులోనే ఒక స్టాండ్ పెట్టుకొని 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి. తరువాత కేక్‌ని బేక్ చేయడానికి అందులో పెట్టి మూత పెట్టాలి. ఆవిరి బయట పోకుండా. ఇలా మూత పెట్టిన తర్వాత 40 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మనం కేక్ అనేది బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా నైఫ్‌తో చెక్ చేయాలి. ఇలా చెక్ చేసినప్పుడు నైఫ్‌కి అంటకుండా ఉన్నిందంటే మీకు పర్ఫెక్ట్‌గా కేక్ అనేది బేక్ అయినట్లే. లేదు నైఫ్‌కి అతుక్కునిందంటే ఇంకా 5 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. కేక్ కుక్ అయిన తర్వాత వెంటనే మనం ఓపెన్ చేయకుండా 10 ఆర్ 15 మినిట్స్ ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత మనం తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది.
అంతే అండి. ఎంతో రుచికరమైన ప్లమ్ కేక్ రెడీ క్రిస్మస్ స్పెషల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వింతైన వంటకాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.